హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి ఆలు గోబీ మటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా కాలీఫ్లవర్ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కోసుకోవాలి. అలాగే దుంపల్ని కూడా శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కోసుకొని పెట్టుకోవాలి. అలాగే మటర్ ని కూడా ఇలా ఒలుచుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే మిక్సర్ జార్ లోకి కొబ్బరి ముక్కల్ని, ఒక 6-7 తెల్లుల్లి రెమ్మల్ని, చిన్న ముక్క అల్లాన్ని, 1 టేబుల్ స్పూన్ నువ్వులని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల్ని, 1/2 టీ స్పూన్ గసగసాల్ని, ఒక 6-7 పొచ్చు గింజల్ని, అలాగే ఒక 2 దాకా ఇలాచీని, దాల్చిన చెక్కని వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసి మెత్తగా పేస్ట్ తిప్పుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ తిప్పుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్ లోకి 2 మీడియం సైజు ఉన్న టమాటా ముక్కల్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలండి. ఇలా చిటపటలాడాక కోసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చిని, అలాగే సన్నగా కోసి పెట్టుకున్న మీడియం సైజు ఉన్న 2 ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా వేపుకోవాలి. ఉల్లిపాయలు అనేది ఎర్రగేయగాక పచ్చి బఠానీ ముక్కల్ని, అలాగే కాలీఫ్లవర్ ముక్కల్ని, అలాగే దుంప ముక్కల్ని వేసి బాగా వేపుకోవాలి. ఎర్రగా వేపుకోవాలి. సారీ అండి, వీడియో అనేది మిస్ అయింది. ఇలా ఎర్రగా వేపుకోవాలి ఆయిల్లో కొద్దిగా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 6-7 నిమిషాలు మగ్గనివ్వాలి. కొద్దిగా పసుపును కూడా వేసి మొత్తం కలిసేటట్టుగా కలిపి 4-5 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. కర్రీ అనేది మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగుని అంటుకుంటుంది. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి మరొకసారి కలిపి వేగాక ముందుగా మిక్సీ తిప్పుకున్న పేస్ట్ ని వేసుకోవాలి. అలాగే టమాటా పేస్ట్ ని కూడా వేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ వేసాం కదండి, ఆయిల్లో బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై అయ్యాక అదే గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదండి, చక్కగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడే టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందో లేదో వేసుకోండి. దించే ముందు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇలా వేసి ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, వేడివేడిగా ఆలు గోబీ మటర్ మసాలా రెడీ. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.